బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి వీఆర్ఓ కొత్తపల్లి చంద్రలీల ఆనీసా అధికారుల వలకు చిక్కారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడానికి మండలంలోని గొలనుగుంటకు చెందిన డోలా దుర్గ వద్ద 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దుర్గ తాత అమ్మమ్మ గతంలో మరణించారు. వారికి దుర్గ తల్లి డొక్క పెద్దమ్మ ఒక్కరే సంతానం. దుర్గ తాతకు చేబ్రోలు సమీపంలో ఉన్న నారాయణపురంలో 68 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని తన తల్లి పేరున మ్యుటేషన్ చేయించడానికి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం గున్నంపల్లి గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేశారు. అధికారులు విచారణ జరిపి దుర్గ తాతకు మరో భార్య ఉందని, ఆమెకు పిల్లలు ఉన్న కారణంగా ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆమె కలెక్టరేట్లో జరిగే PGRSలో ఫిర్యాదు చేశారు. గున్నంపల్లి వీఆర్ఓ కొత్తపల్లి చంద్రలీలతో సహా రెవెన్యూ అధికారులు ఆ ఆర్జీపై విచారణ జరపగా ఆమె తాత రెండో భార్యకు పిల్లలు లేరని, ఆమె కూడా చనిపోయిందని విచారణలో తేలింది. దీంతో కుటుంబ సభ్యుల ధృవపత్రానికి దుర్గ మళ్లీ దరఖాస్తు చేసుకోగా దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయంపై వీఆర్ఓ చంద్రలీలను కలవగా విచారణ ఖర్చుల కోసం 33,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 15,000 రూపాయలకు తగ్గించారు. దుర్గ అంగీకరించలేదు. దీంతో ఈ నెల 9న దరఖాస్తు మళ్లీ తిరస్కరించినట్లు ఫోన్కి సందేశం వచ్చింది. ఆమె మళ్లీ వీఆర్ఓని కలవగా డబ్బులు ఇవ్వు, సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత నాదని అందించింది. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని దుర్గ ఏలూరులోని ఆనీసా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆనీసా డిఎస్పీ జీడి కృష్ణారావు, సిఐలు కె శ్రీనివాస్, ఎం బాలకృష్ణ వలపల్లి లంచం తీసుకుంటున్న చంద్రలీలను పట్టుకుని అరెస్టు చేశారు. ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం